వేసవి సెలవులు ముగియటంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు తిరిగి ప్రారంభమయ్యాయి. తొలి రోజు విద్యార్థులకు ఆహ్వానం పలికేందుకు స్కూళ్లు ముస్తాబయ్యాయి. అధికారులు, ఉపాధ్యాయులు తరగతి గదులను, పాఠశాల ఆవరణను శుభ్రం చేయించారు. అయితే మొదటి రోజు అమావాస్య కావడంతో తల్లిదండ్రులు సెంటిమెంట్గా భావించారు. విద్యార్థులను స్కూలుకు పంపించలేదు. దీంతో విద్యార్థులు స్వల్పంగా హాజరయ్యారు. పునఃప్రారంభం రోజే విద్యార్థులకు పాఠ్య పుస్తకాలను అందజేయనున్నారు. ఒక మంచి 4-5 చక్కటి ఆసనాలు వేసి ఆ తర్వాత ప్రారంభించుకుంటాం. ఈ రోజు నుంచి కూడా మనకి సెంట్రల్ గవర్నమెంట్ జీవో కూడా వచ్చింది. వందే మాత్రము 6 స్టాంజాలను పాడేది కూడా ఉన్నది. ఆ అమ్మాయి రాలే, ఇంకా మరి అందరికీ నేర్చుకునేది కూడా ఉంటుంది. అదేవిధంగా మరి యోగా కూడా యోగా డే సెలబ్రేషన్ రాబోతుంది. ఇంటర్నేషనల్ యోగా డే 20 మాతరం వందే మాతరం శుభ్రజ్యోత్స్నా పులకితయామిని పుల్లకుసుమిత మాతరం వందే మాతరం వందే మాతరం. తెలంగాణ గీతం. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతన, ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతన, తరతరాల చరిత గల తల్లి నీ రాజు, పదపదాల నీ పిల్లల జై తెలంగాణ జై జై తెలంగాణ. కళాంటి జాతి జాతుల పరిచే గీతాల జగజాతర అందించిన అమ్మని జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ. Very good. Stand like this. Ek, down. Ardhachandrasanam, back bending, నడుమునప్పుడు రాకుండేందుకు. యోగాసన్ స్థితి. Ek, down. Thank you, madam. How are you, all of you? Fine, madam. Holidays అంతా బాగా ఎంజాయ్ చేశారా? Yes, madam. ఓకే, మీ 10th క్లాస్ వచ్చారు కాబట్టి నిన్నటితోని ఇంకా మన హాలిడేస్ నుండి పక్క పడేసి స్టడీస్ మీద మనం ఉన్నాం. ఓకేనా? స్టార్టింగ్ నుంచే కొంచెం మంచిగా చదువుకుంటే లాస్ట్ ఇయర్ కంటే మంచి పర్సెంటేజ్తో మీరు అందరూ పాస్ అవ్వచ్చు. ఓకేనా? ఆల్ ద బెస్ట్.
ప్రజెంట్ మీ ఇంకా ప్రిపరేషన్లో. So good morning, my dear students. Good morning, sir. I hope all of you good. We are very happy to see that after a long time, after a summer holidays. So maybe so many students are not come here today. Why? Because today is the starting day. So tomorrow onwards, please. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. Good morning, sir. ఈ రోజు నుంచి మీరందరూ నూతన తరగతికి ప్రమోట్ అయ్యారు. ఏదైతే మన గత సంవత్సరము మంచి ఫలితాలు సాధించామో అదే స్ఫూర్తితోటి మీరందరూ ఈ విద్యా సంవత్సరం కూడా మంచిగా విద్యాబుద్ధులు నేర్చుకొని మన పాఠశాలకు మరింత మంచి పేరు తీసుకొస్తారని, అదేవిధంగా లాస్ట్లో మీకు చెప్పింది గుర్తుంది కదా, ప్రతి ఒక్కరూ మన బాధ్యతగా మన పాఠశాలలో మనం ఏం చేయాలి, మన యొక్క అడ్మిషన్స్ని పెంచుకునే బాధ్యత మనందరిపైన ఉంది. కాబట్టి మీ చుట్టుపక్కల ఎవరైతే విద్యకు దూరంగా ఉన్నారో వాళ్ళందరినీ మన పాఠశాల గురించి చెప్పి మన పాఠశాలలో మీ వద్దగా ఇక్కడ జాయిన్ చేపిస్తారని కోరుకుంటూ ఉన్నాము. అదేవిధంగా మన 7th క్లాసు వాసు అదే స్ఫూర్తితోటి వాళ్ళ అక్కను ఈ స్కూల్లో ఈరోజు జాయిన్ చేయించడం జరిగింది. వాసుతో పాటుగా ఇంకా అఖిల్ 7th క్లాసు అఖిల్ కూడా వాళ్ళ అక్కను ఈరోజు మన పాఠశాలలో ఈరోజు జాయిన్ చేయించడం జరిగింది.